మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడారు సార్. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వికాస్ అఘాడీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తాము అని చెప్పి ఒకసారి రేవంత్ బైట్ ప్లీజ్. क्या तेलंगाना में तो 4% लागू है आपको सरकार बनने के बाद विधानसभा में हम चर्चा करेंगे. क्या तेलंगाना में तो 4% लागू है आपको पता है. पहले 5% किया था, सुप्रीम कोर्ट ने उसको 51% हो जा रहे, 50% के ऊपर हो जा रहे, ऐसा आदेश मिला. उसके बाद हम लोग कांग्रेस पार्टी ने डॉक्टर YS राजशेखर रेड्डी जी जब मुख्यमंत्री थे, यूपीए चेयरपर्सन सोनिया गांधी जी के नेतृत्व में आंध्र प्रदेश एंड तेलंगाना कंबाइंड स्टेट में 4% हम लागू किए. आज भी उनके वजह से लाखों लोग बेनिफिट हुए. परसों मैं टीचर रिक्रूटमेंट करवाया था, 11,000 टीचर रिक्रूटमेंट हुए, तो उसमें मुस्लिम माइनॉरिटी 720 टीचर दे हैव गॉट इलेक्टेड इन दिस रिजर्वेशन. तो जिसको जिसको गरीबी है, जिसको जिसको ज़रूरत है, उन लोगों को न्याय करना कांग्रेस के जिम्मेदार है. सरकार రైట్ సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో 4% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ హామీ ఇవ్వాల్సి వచ్చింది? అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది. మీరు ముస్లిం రిజర్వేషన్లను గురించి ప్రధాన అంశంగా అటాక్ చేస్తుంది. ఆడ ఓవైసీ నాయకత్వంలో MIM ముస్లిం ఓట్లు మహావికాస్ అఘాడీకి రాకుండా పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడే ఎత్తుగడేస్తుంది. సో అనేక రాష్ట్రాల్లో MIM అదే పని చేస్తుంది, మహారాష్ట్రలో కూడా అదే పని చేస్తుంది. సో ఈ ముస్లింలకు కాంగ్రెస్ కూడా అన్యాయం చేసింది అని బీజేపీనే కాదు కాంగ్రెస్ని కూడా అటాక్ చేస్తుంటాడు. మీకు తెలంగాణలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మారిపోయారు. అంతకుముందు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక రకంగా అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ నాయకుడిగానే ప్రచారం చేశారు. కానీ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ మీ దేశంలో ఎక్కడైనా చూడండి, MIM పాత్ర ఏంటంటే ముస్లిం ఓట్లు సెక్యులర్ పార్టీస్కు రాకుండా చూస్తారు. సో బహుశా ఆ కాంటెక్స్ట్ ఉంది కనుక విలేకరులు అడిగినప్పుడు ఆ వివరణ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆ లాస్ట్ 2024 ఎలక్షన్లో తీసుకున్న మరాఠాసు, దళిత్స్, ముస్లిమ్స్ ఈ సోషల్ కాంబినేషన్ చాలా క్లియర్గా మహావికాస్ అఘాడీకి ఓటేశారు. ఈవెన్ ఆశ్చర్యం వేస్తాం, మనకు శివసేన బాలాసాహెబ్ థాక్రే ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా శివసేన క్యారెక్టర్ యాంటీ నాన్ మరాఠీ అస్మితతో మొదలై హార్డ్కోర్ హిందుత్వగా మారి ఒక బలమైన యాంటీ ముస్లిం పొలిటికల్ ఆర్గనైజేషన్గా ఎవాల్వ్ అయింది. అయినా కూడా ముస్లింలకు కూడా శివసేన ఉద్ధవ్ థాక్రే కోటేశారు 2024 లోక్సభ ఎలక్షన్. కారణం బీజేపీకి వ్యతిరేకంగా ఆ ఓటు పోలరైజ్ అయింది. అందువల్ల ఆ ఓటు తమకు మైనారిటీ ఓట్లు చెదిరిపోకుండా ఉండాలి గనక, MIM లాంటి పార్టీలు ఆ ఓట్లను తీసుకెళ్లకుండా ఉండాలి గనక, ఎందుకంటే సాలిడ్లీ యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్. సో ఆ ఓట్ బ్యాంక్ను చెదరకుండా ఉండాలి అనే ఆలోచనతో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా రాజకీయాల్లో అది చర్చనీయాంశంగా ఉంది కనుక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మేము కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది అనేది చెప్పడం వల్ల విశ్వాసం కలుగుతుంది అని ఆలోచన ఉండవచ్చు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ముస్లిం రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పిన హామీని భారతీయ జనతా పార్టీ అపోజ్ చేస్తోంది సార్. భారతీయ జనతా పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు రేవంత్ రెడ్డి? అంటే రేవంత్ రెడ్డి వ్యతిరేకించడం కాదు, రేవంత్ రెడ్డిని బీజేపీ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి విమర్శిస్తారు. అంటే ఆ హామీని ముస్లిం రిజర్వేషన్లు అనే అంశాన్ని బీజేపీ వ్యతిరేక, రేవంత్ రెడ్డి ఇష్యూ కాదు. రేవంత్ రెడ్డి అనడం వల్ల వ్యతిరేకిస్తుంది అనేది కాదు. ముస్లిం రిజర్వేషన్లు అనే అంశాన్ని బీజేపీ కాంగ్రెస్ పైన ఒక ఆయుధంగా వాడుతుంది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇప్పుడు కాదు, 2024 ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ రాజస్థాన్ నుంచి క్యాంపెయిన్ మొదలుపెట్టి మీకు పెద్ద ఎత్తున అటాక్ చేశారు. మీకు అంటే ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ 400 సీట్లు తమకు ఇవ్వండి అని బీజేపీ ఈసారి 400 పిలిపించిందో, కొంతమంది బీజేపీ నాయకులు అనంత్ హెగడే ఇట్లాంటి వాళ్ళు మాకు కనుక 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని వ్యాఖ్యానించారు. దాన్ని ఇండియా కూటమి చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది.
సో రాజ్యాంగం మార్చేస్తారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకము, రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనేది ఇండియా కూటమి సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళింది. అది యూపీ, రాజస్థాన్, హర్యానా ఈ హిందీ బెల్ట్లో బీజేపీని బాగా ఎఫెక్ట్ చేసింది. అది గమనించినటువంటి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున యాంటీ ముస్లిం రిటోరిక్ మొదలుపెట్టారు. దానికి మీకు శామ్ పెట్రోల్ అమెరికాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వారసత్వ పన్ను వేస్తాను అని మాట్లాడినందుకు, రాహుల్ గాంధీ అసమానతల గురించి మాట్లాడినందుకు దానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఇంకో మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ ల్యాండ్లు, మీ ఫ్లాట్లు, మీ అపార్ట్మెంట్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని ఈ రకంగా అటాక్ చేశారు. అందువల్ల ముస్లిం ఓటు బ్యాంకు తమకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ఎలా ఆశిస్తుందో దానికి కౌంటర్ హిందూ పోలరైజేషన్, యాంటీ ముస్లిం హిందూ పోలరైజేషన్ చెయ్యాలి అనేది బీజేపీ లక్ష్యం. అందుకే ఏక్ హైతో సేఫ్ హై అని, బాటెంగేతో కాటెంగే అని ఇలాంటి నినాదాలు మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఇస్తున్నారంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి సామాజిక పొందికలు, ఇప్పుడు మరాఠా వర్సెస్ ఓబీసీ ఒక ప్రధానమైన ఇష్యూగా ఉంది. మరాఠా రిజర్వేషన్ల కొరకు పోరాడుతున్నారు. మరాఠాల రిజర్వేషన్లను ఓబీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో నేను చదివిన మేరకు మరాఠాలు 28% అంటే ఓబీసీలు 38% ఉంటారు. సో అందువల్ల ఈ సోషల్ డివిజన్స్ హిందుత్వ పొలిటికల్ పోలరైజేషన్కు ఒక రకమైన అడ్డంకిగా మారాయి. అందులో మహారాష్ట్రలో చరిత్ర కూడా ఉంది, చాలా దళిత ఉద్యమాలు, దళిత పోరాటాలు, దళిత ఓట్ బేస్లు కూడా ఉన్నాయి. సో అందువల్ల మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ సోషల్ డివిజన్స్ హిందుత్వ ఆధారంగా మెజారిటేరియన్ బీజేపీ పాలిటిక్స్కు అడ్డంకిగా ఉంది. అందువల్ల కూడా బీజేపీ తన అటాక్ అల్లా యాంటీ ముస్లింగా మొదలు పెడితే హిందూ కన్సాలిడేషన్ అవుతుందని బీజేపీ ఎత్తుగడ. అందులో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఓబీసీల రిజర్వేషన్లు తగ్గుతాయి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తగ్గుతాయి అనేది ఆ ఫియర్ను బీజేపీ కాస్త కలిగించాలనిస్తుంది. ఎలాగైతే మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తే తమకు నష్టం జరుగుతుందని ఓబీసీలు భావిస్తున్నారో అదే రకంగా మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఉండే సీట్లు పోతాయి అనే యొక్క భయాన్ని కలిగించాలి అనేది బీజేపీ ఎత్తుగడ. అందుకే ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పైన అటాక్ చేస్తుంది. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లు, ఇది కాంగ్రెస్ పార్టీ ఆ కూటమి హామీ. సో ఈ ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతోన్న చర్చ మహారాష్ట్రలో ఆ కూటమికి కలిసి వస్తుందా? ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ముస్లింలు వద్దన్నా మహావికాస్ అఘాడీకే ఓటేస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ముస్లిం ఓటింగ్ ప్యాటర్న్స్ మనం గమనిస్తే వ్యూహాత్మకంగా బీజేపీ ఎక్కడ గెలిచే అవకాశం ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. మీకు ఎంఐఎం లాంటి పార్టీలు దీన్ని డిస్టర్బ్ చేసడానికి కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం చేసినా ప్రజలు ముస్లిం ఓటర్లు అంగీకరించలేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించే శక్తి సమాజ్వాదీ పార్టీకి ఉంటే ఆ పార్టీకి ఓటేశారు. బెంగాల్లో బీజేపీని ఓడించే శక్తి తృణమూల్ కాంగ్రెస్కు ఉంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్కు ఓటు వేశారు. తెలంగాణలో ఈవెన్ కాంగ్రెస్కు, కర్ణాటకలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్కు ఉంటే కర్ణాటకలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వెనకాల షిఫ్ట్ అయ్యారు. ఈవెన్ జేడీఎస్ వెనకాల ఉన్న ముస్లిం ఓటర్లు కూడా జేడీఎస్ ఓటేయలేదు, జేడీఎస్ బీజేపీతో కలిసి ఉన్నందుకు. సో తెలంగాణలో కూడా ముస్లిం ఓటు మా కేసీఆర్కున్న ఇమేజు, ఓవైసీతో ఉన్న స్నేహము ఇవన్నీ ఉన్నా కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద డెంట్ కొట్టగలిగింది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల సమయంలో ఇంకా ఎక్కువగానే ర్యాలీ అయింది కాంగ్రెస్ వైపు ఓటింగ్. అందువల్ల ముస్లిం ఓటింగ్ ఎలాగూ మహావికాస్ అఘాడీకి పడుతుంది. కానీ ముస్లిం రిజర్వేషన్లను పదే పదే చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఆయుధం కూడా ఇస్తుంది. ఎందుకంటే ఆ ముస్లిం రిజర్వేషన్లు ఉపయోగించుకొని బీజేపీ 2 పనులు చేస్తుంది. ఒకటి, హిందూ కన్సాలిడేషన్ చేసి సామాజికంగా మరాఠాలు, ఓబీసీలు, దళితులు ఇలా డివిజన్స్ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని పొలిటికల్గా యునైట్ చేస్తానికి యాంటీ ముస్లిం సెంటిమెంట్ను బీజేపీ వాడుతుంది. రెండవది, ముస్లిం రిజర్వేషన్లను చూపి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు దెబ్బ తగులుతుంది అని వాళ్ళలో కూడా ఫియర్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళలో ఆ ఫియర్ను క్రియేట్ చేసి తన పైన లోక్సభ ఎలక్షన్ల టైంలో ఇండియా కూటమి చేసిన అటాక్ నుంచి బీజేపీ బయటపడదలుచుకుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ
ముస్లిం రిజర్వేషన్ గురించి ఎక్కువ మాట్లాడాడో ఒక రకంగా బీజేపీకి అది లాభం జరుగుతుంది ఆ డిబేట్ ఎంత ఎక్కువ జరిగితే. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో అసలు ఈ హిందూ ముస్లిం నరేటివ్ పనిచేస్తుందా అనేది చూడాలి. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎలక్షన్ల టైంలో బీజేపీ, యూపీ, రాజస్థాన్ ఇవన్నీ పెద్ద ఎత్తున హిందూ ముస్లిం నరేటివ్ నడిపింది. కర్ణాటకలో మనం చూసాం నిజాం అని, హలాల్ అని, టిప్పు సుల్తాన్ అని మామూలుగా నడపలేదు కదా. కానీ ఏం జరిగింది, ప్రజలు అవన్నీ పట్టించుకోలేదు. ప్రజలు తిరగబడి ఓటేశారు, మాకు అవసరం లేదు ఇవన్నీ హిందూ ముస్లిం గోడలు అని. యూపీలో మీకు సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు బీజేపీ కన్నా. అయోధ్యలో బీజేపీని ఓడించారు. మీకు బద్రీనాథ్లో ఉప ఎన్నికలో బీజేపీని ఓడించారు. సో పుణ్యక్షేత్రాల్లో ఉన్న చోట కూడా బీజేపీని ఓడించారు. అంటే మీ హిందూ ముస్లిం పంచాయతీ మాకు అవసరం లేదు అని. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో శివసేన కూడా ఓట్లేశారు ముస్లిం ఓటర్లు. అందువల్ల ఈ హిందూ ముస్లిం పంచాయతీకి ప్రజలు అట్రాక్ట్ అవుతారా చూడాలి. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు బీజేపీ ఆశ ఏంటంటే హిందూ యూనిటీని అంశంగా తీసుకొని ఎలక్షన్లో గెలవాలని. దానికి ముస్లిం రిజర్వేషన్లను కూడా బీజేపీ ఉపయోగించుకుంటుంది. బట్ ఏదైనా ఈ అంశం పైన ఎక్కువగా దాన్ని ఎంఫసైజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది.